హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ని శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, జర్దోజీ రింగ్, 2 mm షుగర్ బీడ్స్, 3 mm అండ్ 5 mm చమ్కీ, యాంకర్ థ్రెడ్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1 and 11, రౌండ్ క్లిప్ స్టోన్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి రౌండ్ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బార్డర్లో మధ్యలో జర్దోజీ అండ్ 2 mm షుగర్ బీడ్స్తో లోడ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 2 times ఒక 6 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 times జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. 2 times జర్దోజీ రింగ్, మళ్ళీ 2 times 2 mm షుగర్ బీడ్స్, అట్లా ఆల్టర్నేటివ్గా తీసుకుంటూ ఈ నెక్ బార్డర్ అంతా లోడ్ స్టిచ్ జర్దోజీతో బీడ్స్తో చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు వైపులా నేను యాంకర్ థ్రెడ్ 2 lines తీసుకున్నాను. జిగ్ జాగ్ స్టిచ్ లాగా ఫస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఎల్లో కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. దీని మీద నుంచి జిగ్ జాగ్ స్టిచ్ లాగా వేసుకోవాలి. ఇక్కడ మీకు సిల్క్ థ్రెడ్ అవైలబుల్గా ఉంటే డబల్ లైన్ తీసుకొని సిల్క్ థ్రెడ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 sides మనం ఫస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్తో తర్వాత ఎల్లో కలర్ థ్రెడ్తో జిగ్జాగ్ స్టిచ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత జెరీ థ్రెడ్ యూజ్ చేసి ఇటు మనం స్టిచ్ చేసుకునే సైడ్ 2 times, డిజైన్ లోపల సైడ్ ఏమో 1 time చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ క్లిప్ స్టోన్ చుట్టూ 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11 యూస్ చేస్తూ ఒక జర్దోజీ రింగ్ చివర్లో 5 mm చమ్కీ తీసుకోవాలి, కిందకి పెట్టేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకొకసారి తీసుకొని ఇంకో జర్దోజీ రింగ్ని పైన రైట్ సైడ్ దింపేయాలి. అప్పుడు మనకి ఇట్లా క్రాస్ ఇంటూ మార్క్ లాగా వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ నుంచి తీసుకున్నాను, ఇక్కడేమో రైట్ సైడ్ కిందకి దింపాలి. అంటే మనం ముందు స్టిచ్ చేసుకున్న జర్దోజీ మీద నుంచి క్రాస్గా వస్తుంది. ఈ విధంగా మనం కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఒక 5 times స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ పెట్టాను, లెఫ్ట్ సైడ్ కిందకి దింపాలి. అప్పుడు మనకి ఫస్ట్ స్టిచ్ చేసుకున్న జర్దోజీ రింగ్కి ఇంటూ మార్క్ లాగా వస్తుంది. తర్వాత నేను 1 yellow కలర్ 1 గ్రీన్ కలర్ లైన్స్ తీసుకున్నాను. అంటే 2 ఒకటే కలర్ కాకుండా సింగిల్ లైన్ తీసుకున్నాను. మనం బార్డర్లో డబుల్ షేడ్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా డబుల్ షేడ్ వచ్చేటట్టు దీన్ని లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. కింద 3 mm చమ్కీ పెట్టాను. అంటే మనకి 1 line గ్రీన్ కలర్ 1 line ఎల్లో కలర్ థ్రెడ్ వస్తుంది. లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 3 mm చమ్కీతో మధ్య మధ్య గ్యాప్ వదిలాం కదా, అక్కడ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.